థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి. ప్రతి సండే ఇక్కడ ఇదే చర్చిలో ఆరాధన జరుగుతుంది. పాటలు పాడాలని ఆశ కలిగిన వారు సండే వచ్చి పాడవలసిందిగా మనం చేస్తున్నాం. పాటల కార్యక్రమం ముగించబడింది. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుడు మనతో మాట్లాడులాగున ప్రార్థన చేసుకుందాం. ఓకే, ఈ సమయంలో మరి అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మరి వాక్యం చెప్తూ ఉండగా భోగి శాంతారావు అయ్యగారు మనకు సుపరిచితులు. మరి చాలాసార్లు మనం చూసాము. మంచి సాక్ష్యం ఉంది. మంచి వాక్యం చెప్తారు. వాక్యం చెప్తూ ఉండగా, సాక్ష్యం చెప్తూ ఉండగా జాగ్రత్తగా విని ఆత్మ మేలు పొందుకుందాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. మంచిదండి. సమయం చాలా అయింది. చాలా షార్ట్ కట్ మెసేజ్ చెప్తాను. అందరం వీళ్ళు ఎంతమంది ఇంకొకసారి దేవుడు నాతో మాట్లాడాలని ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి. హల్లెలూయా. మంచిదండి. వీళ్ళు ఎంతమంది దేవుడు నన్ను వాడుకోవాలి, నా కుటుంబాన్ని వాడుకోవాలి, నా పిల్లలను వాడుకోవాలి, నా భర్తను వాడుకోవాలని ఆశపడని చేతులు ఎత్తండి. మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు. నిజం. ఎస్. చిన్న ప్రార్థన అలా చేతులు ఎత్తి ఉంచండి. ప్రార్థన చేస్తాను. తప్పకుండా మిమ్మల్ని అందరిని దేవుడు వాడుకుంటాడు. ఇది వాస్తవం. యాకోబును వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలయ్యా. నీ చేతిలో ఒక అద్భుతమైన పాత్రగా మమ్మల్ని వాడుకుని మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ నీ ఘనమైన పనిలో వాడబడేటట్లు మీరు మాకు సహాయం చేయండి. ఈ క్రిస్మస్ సీజన్లో మనందరినీ నీ శ్రేష్ఠ పనిలో వాడబడి తగిన ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదాలు మేము అనుభవించే సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. వీళ్ళు ఎంతమంది ఎప్పుడు యేసయ్యతో ఉండాలనుకుంటున్నారు? ఎప్పుడు నేను యేసయ్యతో ఉండాలి? చేతులు ఎత్తాం. ప్రైజ్ లార్డ్. తప్పకుండా ఆయన మనకి అవకాశం ఇస్తాడు. ఇక్కడ పరలోకములో ఆయనతో ఉందాం. చిన్న పాట చరణం పాడి చిన్న షార్ట్ మెసేజ్ ఇచ్చేసి క్లోజ్ చేద్దాం. ఓకేనా? మీకు ఇష్టమేనా? మంచిది నానా. చక్కటి సంగీత వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలను దేవుడు దీవించును గాక. సౌండ్ సిస్టమ్ కంట్రోల్ చేసిన తమ్ముని కూడా దీవించును గాక. ఆమె. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా. యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. 1 2 3 4 అందరూ చప్పట్లు కొడదాం. స్తోత్రం, స్తోత్రం. నిరంతరం నీతో జీవించాలని
ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతో జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతో జీవించాలని ఆశలన్నిల బ్రతికించుచున్నది. స్తోత్రమయ్యా. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుతున్నావు నీ రాకడకై. నిరంతరం నీతో జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుతున్నది. నిరంతరం నీతో జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుతున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా 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 నిరంతరం నీతో జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుతున్నది. ఆశ నన్నిల బ్రతికించుతున్నది. ఆశ నన్నిల బ్రతికించుతున్నది. యేసయ్యా ప్రాణేశ్వరా పరిశుద్ధుడా స్తోత్రమయ్యా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం
నిరంతరం నీతోనే జీవించాలని ఆసనన్నిలా బ్రతికించుచున్నది. దేవుని మహిమాత్మ గట్టిగా చెప్పడం కొడదామా? హల్లెలూయా. మంచిదండి. మన ప్రభువుని యేసే నామములో ఈ శ్రేష్టమైన మందిర ప్రతిష్ఠ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? చాలా సంతోషం మిమ్మల్ని అందరూ చూసినందుకు. మరి ఇక్కడున్న బ్రదర్స్ అందరికీ ప్రభు పేరు వందనాలు. అభిషిక్తులని దైవజనులు, నాకంటే ప్రార్థనా పరులు, నాకంటే గొప్ప సేవ చేస్తున్న దైవజనులు అందరికీ ప్రభు పేరు వందనాలు. చక్కటి సౌండ్ సిస్టమ్, అదేవిధంగా సంగీత వాద్యాలతో దేవుని మహింపరుస్తున్నారు. వాళ్ళ స్కిల్స్ దేవుడి కోసం వాడుతున్నారు. బిడ్డలను దేవుడు దీవించడం కాక మీకోసం నేను మర్చిపోకుండా ప్రార్థన చేస్తాను. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ ఒకసారి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మంచిది. చిన్న క్రిస్మస్ మెసేజ్, షార్ట్ మెసేజ్. మందిరం గురించి మెసేజ్ అయిపోయింది. చిన్న క్రిస్మస్ మెసేజ్. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనందరినీ ఎలా వాడుకోవాలి, మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని ఎలా వాడుకోవాలి, ఆశకరంగా ఇంకోసారి చేతులు ఎత్తండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రైజ్లా. దయచేసి చూడండి, మనకు బాగా పరిచయమైన వాక్యము ఒక కొత్త కోణంలో షార్ట్కట్లో దేవుడు మనతో మాట్లాడను గాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము. చాలా షార్ట్కట్లో చెప్తాను. ఇంటికి వెళ్ళి మీరు బైబిల్ చదవండి. తప్పకుండా బైబిల్ చదవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను దైవజనుడిగా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు గట్టిగా చదవగలిగిన వారు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజించవచ్చుతామని చెప్పరి. వాక్యం చేపట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వాక్యం మన దేవుడా, ఈ వాక్యం ద్వారా నాయన నాతో మీరు మాట్లాడి మమ్మల్ని దీవించమని. ఏ ఒక్కరిని ఉత్త చేతులతో రాత్రి పంపొద్దయ్యా. అయ్యా తండ్రి, నీ ప్రజలతో పాటు నీ దాసుని నన్ను కూడా ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమె. మనకు బాగా పరిచయమైన వాక్యం. దేవుడి ఈరోజు ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధనలో క్రిస్మస్ సందర్భంగా మనతో మాట్లాడబోతున్నాడు. దయచేసి ఇంకోసారి చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు ఎవరండి వీళ్ళు? జ్ఞానులు. సింపుల్గా మాట చెప్పేస్తాను. కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ఉంటారు, బంట్రోతు కూడా ఉంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరు జ్ఞాని? బంట్రోత, కలెక్టర్. ఒప్పుకుంటారు కదా? తూర్పు దేశపు జ్ఞానులంటే అత్యున్నత స్థాయిలో ఉన్నవారు. సింపుల్. అత్యున్నత స్థాయిలో ఉన్న జ్ఞానవంతులు దేవుణ్ణి వెతుకుతున్నారు. పూజింపదగిన దేవుణ్ణి వెతుకుతూ వాళ్ళు ఏం చేశారంటే, చదవండి 2వ వచనం. వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు అంట్లా, దేవుడిని పిలవట్లా. ఏమని పిలుస్తున్నారు? యేసు ప్రభుని ఈ జ్ఞానులు యూదులు రాజు అని ఎందుకు పిలుస్తున్నారో ఒక చిన్న వాక్యం చూద్దాం. చిన్న వాక్యం. యేసు ప్రభు యూదుల రాజు ఎందుకు అయ్యాడు? ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వాక్యం. చాలా షార్ట్కట్లు వెళ్తున్నాను. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదను అనుకొని
యోధ అని పేరు పెట్టింది. చేతులు స్తోత్రాలు చెప్తారా? ఇంకా గట్టిగా చెప్పచ్చేమో. యోధ అని పేరుకి అర్థం ఏంటంటే దేవుణ్ణి స్తుతించటం. రైట్? దేవుణ్ణి స్తుతించడం ద్వారా పుట్టిన కుమారుడు యోధ. ఓకేనా? అవునే కాదు? నాకు తెలిసిన ఒక అబ్బాయి పేరు అందరూ పిలుస్తున్నారు తుఫాను అని. తుఫాన్లో పుట్టాడంటాడు. మా వైజాగ్ హుదూద్ తుఫాను అని వచ్చిందిలేండి అప్పుడు. ఇంకా నయ్యం కరోనా అని పిలవాల. కరోనాలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఈయన అలా కాదు. ఒక తల్లి గర్భములో బిడ్డున్నంత కాలము కనినంత వరకు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంది. కుమారుడు పుట్టాడు యోధ. అంచేత యూదులు అనేవారు ఎవరంటే దేవుణ్ణి స్తుతించేవారు. దేవుణ్ణి స్తుతించేవారు అంతే ఎవరు? యూదులు. అంటే మనం కూడా యూదులమే. గట్టిగా చప్పట్లు కొట్టు ఎడా. అందుకే అంతసేపు స్తుతిస్తున్నాం. స్తుతిగానాలతో, పిచ్చి పాటలు కాదు. పిచ్చి పాటల వల్ల మనం దేవునికి ఇష్టమైన వాళ్ళు ఉండం, స్తుతించేవారు కూడా. దేవుణ్ణి స్తుతించేవారంతా యూదులు. అందుకనే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏమంటున్నారంటే యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అంటే మనందరూ స్తుతించినప్పుడు ఆ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చెప్దాం. నువ్వు స్తుతిస్తే నీ ఇంటిలో స్తుతుల సింహాసనం ఉంటుంది. ఆ స్తుతుల సింహాసనం మీద నా యేసయ్య ఉంటాడు. ఆ స్తుతుల సింహాసనాసీనుడే యూదుల రాజు. వాళ్ళు అంటారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. ఆ తర్వాత త్వరగా తూర్పు దిక్కున మేము అండర్లైన్ చేద్దాం. మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చామని చెప్పారు. అంటే ఈ జ్ఞానులు ఇచ్చిన ఆ మంచి స్టేట్మెంట్ ఏంటంటే అసలు యేసు ప్రభువును మేము పూజించడానికి కారణం ఏంటంటే మేము ఒక నక్షత్రాన్ని చూసాం. ఆ నక్షత్రం ఏంటో తెలుసా? ఆయన నక్షత్రం. ఆ నక్షత్రం ఏంటండి? అన్ని నక్షత్రాలు నక్షత్రం కాదు అది. ఆ నక్షత్రానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అది ఎవరి నక్షత్రం తెలుసా? ఆయన అంటే ఎవరు? యేసయ్య నక్షత్రం. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ యేసయ్య నక్షత్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. బైబిల్ని చూద్దాం సింపుల్గా, 1-2 చూద్దాం టైం. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ జ్ఞానులు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా ఈ నక్షత్రం ఏం చేస్తుందంట? నడుస్తుందంట. అంటే ఈ నక్షత్రము నడిచే నక్షత్రము. ఇంకోసారి చప్పట్లు కొట్టు. ప్రియులారా, మీరందరూ ఒక ట్రైల్ వేయండి. ఈ రాత్రి మీకు డాబాలున్నా బయట మంచాలు వేసుకొని ఫోన్ వీడియో ఆన్ చేసి నక్షత్రాలన్నింటినీ చూడండి. ఏ నక్షత్రమైనా నడిచింది అనుకోండి, వీడియో తీయండి, మన సైంటిస్టులు పంపుతాం, మీకు బంపర్ ఆఫర్ ఉంటుంది. ఏ నక్షత్రం నడవదు. నడిచే నక్షత్రం అంటూ ఉందంటే అది ఎవరి నక్షత్రం? యేసయ్య నక్షత్రం. ఈ యేసయ్య నక్షత్రం పని ఏంటంటే ఎవరినైనా దేవుణ్ణి చూడాలనుకున్నారు అనుకోండి, ఎవరికైనా దేవుడు అవసరం అనుకున్నారు అనుకోండి, అప్పుడు నడుస్తుంది. ఆ ఆశపడ్డ వాళ్ళని తీసుకెళ్తుంది. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. దీని పని అది. ఈ యేసయ్య నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చింది?
అది బైబిల్ ఉంది, చూద్దాం. యేసయ్య నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చిందో ఆది కాండంలోకి వెళ్దాం, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆది కాండం 15వ అధ్యాయము 4వ వాక్యం. ఆది కాండం అద్భుతమైన వాక్యం. ఆది కాండం 15వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నాకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడే నీకు వారసుడుగా నేను చెప్పాను. కంటిన్యూ చేద్దాం. మరియు ఆయన వెలుపలికి, అతన్ని అంటే ఎవరిని? అబ్రహాం. అబ్రహాం, ఓరకే పిల్లలు లేరు అని గొడవ చేస్తే పెట్టి అసలు నీ గర్భవాసం నుంచి వచ్చిన పిల్లలు ఎంతమందో నేను చూపిస్తాను, బయటికి రా అని బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు తేరి చూచి, నక్షత్రమును లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగుంటుందని దేవుడు చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. అబ్రహాము గర్భవాసమున ఆయన సంతానం అంతా కూడా యేసయ్య నక్షత్రాలే. ఆమెను చెప్పండి. మనందరూ ఎవరి సంతానం? గట్టిగా చెప్పండి రా. ఇప్పుడు మనం యేసయ్య నక్షత్రాలే కావా? డెఫినెట్గా మనందరూ యేసయ్య నక్షత్రాలే. అందుకే కీర్తన గ్రంథంలో దేవుడు ఒక మంచి మాట రాశాడు. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. దయచేసి చూడండి. 147వ కీర్తన 4వ వాక్యం. అద్భుతంగా ఉంటుంది. 147వ కీర్తన 4వ వాక్యం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ దేవుడు ఏం చేస్తాడంటే పేర్లు పెట్టాడట. చేతులది గట్టిగా స్తోత్రాలు చెప్పగలమా? నక్షత్రముల సంఖ్యను, యేసయ్య యొక్క నక్షత్రముల సంఖ్యని ఆయన నియమించాడట. మీకు అర్థమేంటి చెప్తా. మా తాతగారికి 10 మంది సంతానం, 7 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెలు. ఈ 10 మంది పిల్లలు కలిపి ఇప్పుడు మేము 144 కుటుంబాలు. మా ప్రాంతంలో మాదే పెద్ద కోమట్ల కుటుంబం. మా ఇంటి పేరు భోగి. సంక్రాంతి ముందు రోజు పండుగ ఉంటుందే, అదే మా ఇంటి పేరు. అర్థమైందా ప్రియులారా? ఈ 144 కుటుంబాలు కూడా ధనవంతులే, కోటీశ్వరులే. ఆ 144 కుటుంబాల్లో నేను ఒక్కడే క్రైస్తవుడిని. అంతమందిలో ఆయన నక్షత్రంగా నన్ను నియమించాడు దేవుడు. నిన్ను కూడా నియమించాడు, మిమ్మల్ని కూడా నియమించాడు. ఇప్పుడు అబ్రహాం బయటికి రా అన్నాడు. బయటికి తీసుకొచ్చి చూడు. అబ్రహాం అంటాడు, భోగి శాంతారావు కనబడ్డాడు. అందులో భోగి శాంతారావు పేరు నాకు కనిపించింది. ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, అందులో నీ పేరు కూడా ఉంది, అందులో నువ్వు కూడా ఉన్నావు. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. అందుకే మన పెద్దవాళ్ళు పాట రాశారు తెలుసా? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని. ఇదే స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రం స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనందరినీ వాడుకుంటాడు.
ప్రభువు గొప్పవాడని అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని ఆ జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పాటలు పాడితే టైం ఎక్కువైపోద్ది. బైబిల్లో చూస్తే చాలా యేసయ్య నక్షత్రాలు కనబడతాయి. ఆమెను చెప్తారా? అందులో కొత్త నిబంధనలో ఒక ఆశ్చర్యకరమైన యేసయ్య నక్షత్రాన్ని మీకు పరిచయం చేసేసి చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తా. దేవుడు తప్పకుండా మనందరినీ వాడుకొనుగాక. ఇజ్రాయెల్ దేశంలో లేని వేరే దేశంలో ఉన్న జ్ఞానుల్ని ఈ నక్షత్రం పరిచర్య ఏంటో తెలుసా? అంతర్జాతీయ పరిచర్య. ఆ దేశంలో లేని ఇతర దేశంలో జ్ఞానుల్ని యేసు ప్రభువు నడిపించింది ఒక నక్షత్రం. కొత్త నిబంధనలో ఒక విచిత్రమైన నక్షత్రాన్ని చూద్దాం. సంఖ్యాకాండ చూడండి. ఆ నక్షత్రం గురించి ప్రవక్త ప్రవచించాడు పుట్టకముందే. నేను పుట్టకముందే యేసయ్య నక్షత్రం అని దేవుడు అబ్రాహాము తీసుకెళ్ళి ఇదిగో మోక్షాంతరం అన్నాడు. ఆమె సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వాక్యం ఆఖరి 2 వచనాలు చదవండి చాలు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలు నుంచి లేచినట్టు. చేతులు స్తోత్రాలు చెప్పండి. రాజదండం గురించి నేను ప్రసంగం చేయట్లేదు. నక్షత్రము యాకోబు నుంచి ఉదయిస్తుందట. ఈ వాక్యం చదివినప్పుడు యాకోబు నుంచి ఉదయించే నక్షత్రం యేసు ప్రభు అనుకున్నాను నేను. కానీ కొత్త నిబంధన చదివినప్పుడు యోహాను సువార్తలో యాకోబు నక్షత్రం కనబడింది. చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వాక్యం అద్భుతంగా ఉంటుంది. యోహాను సువార్త 4:12 తానును తమ కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన. అక్కడ ఆగాలి. అక్కడ ఏంటి? అక్కడ ఏమన్నారు? మా తండ్రే మన తండ్రా అండర్ పెంచాయి. అసలు పాయింట్ వచ్చేది. మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా. గట్టిగా చేతుల స్తోత్రాలు చెప్పు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? ఒక సమరయ స్త్రీ యేసుప్రభు తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పడువా అని అడుగుతుంది. అంటే ఏంటో తెలుసా? యేసుప్రభా, నువ్వు యాకోబు వంశం నుంచి వచ్చావు, నేను కూడా అదే యాకోబు వంశం నుంచి వచ్చాను. అందుకే యాకోబు మనకి తండ్రి. కాకపోతే ఈ నక్షత్రం తోవ తప్పిపోయింది. ఈ నక్షత్రం ఏమైంది? తోవ తప్పేది. ఈ తోవ తప్పే నక్షత్రాల గురించి యేసన్న గారు పాట రాశారు. ఒక చరణం పాడదాం, గమ్మత్తుగా ఉంటుంది. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివే, నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నమంది కాపరి, నీవే
ప్రత్యక్షమగువ గడియాలో కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువ గడియాలో నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. చేతులు స్తోత్రాలు చెప్తారా? సమరీ స్త్రీ ఎవరంటే దారి తప్పిపోయిన నక్షత్రం. ఆ నక్షత్రాన్ని ఆయన విడిచిపెట్టాం. ఎందుకంటే మనం ఆయన నక్షత్రాలు దేశాలు నడిచొచ్చాడండి. ఎవరి కోసం? దారి తప్పిపోయిన నక్షత్రం కోసం. మేడం గారు రాలా, దేవుడు వచ్చాడు. విచిత్రం. ఈ వచ్చిన శిష్యులు అంటారు, అయ్యా మాకు ఆకలేస్తుంది అంటున్నారు. తినటానికి వెళ్తే ఈ నక్షత్రం మిస్ అయిపోద్దని ఈయన అంటాడు, మీరు వెళ్ళండి తినండి, నాకు ఆకలి ముఖ్యం కాదు, నా నక్షత్రం ముఖ్యం. ఆమె చెప్పండిరా. నీ కోసం మంచినీళ్ళు కూడా తాక్కొని ఉంటాడు ఆయన. నమ్మితే స్తోత్రాలు చెప్పు. దాహం వేస్తే మంచినీళ్ళు కూడా అక్కడ ఏమి లేదు చేదుకోవడానికి. శిష్యులు వెళ్ళిపోయారు తినటానికి తాగడానికి. వెయిట్ చేస్తుంటే అప్పుడు వచ్చింది మేడం. ఎన్కౌంటర్. యేసు ప్రభుతో ముఖాముఖిగా ఎన్కౌంటర్ నాకు కూడా జరిగింది. పిల్లరా, దొంగతనం చేసినండి. ఒరే నువ్వెందుకు దొంగతనం చేసావని అడగండి. తప్పు కదంటే అదేం తప్పులేదు. స్టోర్పురం ఉంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఎందుకు దొంగతనాలు చేస్తున్నారా, ఆ బంగారం ఎందుకు తాళకాయ చేతులు నరికేస్తున్నారు, ఎందుకు మంటలు చేస్తున్నారు, తప్పే లేదు మా వృత్తి అంటున్నారు. తప్పు చేసినోడికి చేసింది తప్పని ఆడికి తెలీదు. భార్య చెప్పిన ఏంటో తెలుసా? మా చర్చిలో పోలీస్ అబ్బాయి ఉన్నాడు. జీతం అసలు ఇంటికి తీసుకురాడు, పైగా తాగి వచ్చి చెత్త కొడతాడు భార్యని. ఎంతమంది చెప్పిన ఇలా. మా ఇంట్లో అమ్మాయి ఆ దెబ్బలు భరించలేదు, దాక్కుంటే మా ఇంటి ముందుకు వచ్చి అమ్మగారిని తిడుతున్నాడు బూతులు. పోలీసుడు కదా, వాక్యాలేసి ప్రార్థన చేస్తే ప్రభు ఆ తాగుబోతుతో మాట్లాడి ఇప్పుడు చర్చిలో తడి కూడా పెడుతున్నాడండి. నా కారుకి డ్రైవర్గా వస్తుంటాడు. ఈరోజు నాతో వచ్చిన డ్రైవింగ్ చేసే అబ్బాయి నేవల్ డాక్యార్డ్లో ఇంజనీర్, షిప్స్ ఇంజిన్స్ రిపేర్ చేస్తాడు. మురళి నిలబడినాను, దేవుడిని నేను దీవించిన కాక. ఎక్కడికి వెళ్ళాలన్నా సెలవు పెట్టి వస్తాడు. జీతం వస్తుందో రాదు నాకు తెలీదు. ప్రియారా, యేసు ప్రభువుకి నక్షత్రాలు కావాలి, నక్షత్రాలు కావాలి. అబ్రాహాము చూపించాడు, అందులో సమరయ స్త్రీ కూడా ఉంది. నమ్మనలు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ప్రపంచం దృష్టిలో ఆ మనిషి చాలా పాపిష్టి మనిషి. సమాజం దృష్టిలో ఒక నిషేధించబడిన వ్యక్తి, నిషేధించబడి అంటరాని వ్యక్తులు అంటారు, నిషేధ అట్లాంటి వ్యక్తి ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు.
అందరికంటే ఎక్కువగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన 4 మాటలు తన జీవితాన్ని మార్చేసాయి, తన బ్రతుకును మార్చేసాయి. పాపిష్టి జీవితం నుంచి పరిశుద్ధ జీవితంలోకి వెళ్ళిపోయింది. ఊర్లో చూసి, ఏంటి ఇలా మారిపోయావు తమ్ముడా అసలు మందు తాగట్లేదు ఎట్రా అంటున్నారట. వాళ్ళు డిఎస్పీ డ్రైవర్ అయినా డిఎస్పీ గారు అంటారా, ఒక సక్కేర పర్వాలేదు అంటారట. లేదయ్య గారు, నేను పూర్వం రాజును కాదు. పిల్లరా ఆలోచించండి. మన భర్తల జీవితాలు మార్చేది, మన పిల్లల జీవితాలు మార్చేది, మన కుటుంబ జీవితాలు మార్చేది, మన వ్యవస్థని పరిశుద్ధంగా మార్చేది నా ప్రభువైన యేసయ్య. ఆయన మాట్లాడితే ఆయన నక్షత్రంగా మారిపోతాం. అందుకని ఈ అమ్మాయి ఏమంటుందంటే, ఒక్క మాట చూద్దాం. యోహాను సువార్త 4:39 అద్భుతంగా ఉంటుంది. యోహాను సువార్త 4:39 నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటలు పెట్టి ఆ ఊరిలోని సమరయుల్లో ఎంతమంది లెక్కేసి చెప్తారా? మనం లెక్కేయలేం, కానీ యేసయ్య లెక్కేస్తాడు. ఆ ఊరిలో అనేకులు యేసయ్య యందు విశ్వాసం ఉంచారట. గట్టిగా చప్పట్లు కొట్టారు. ప్రైజ్ లార్డ్. ఆ స్త్రీ యొక్క మాటలు పెట్టి లెక్కలేనంత మంది యేసయ్య యందు విశ్వాసం ఉంచారట. అందుకని ఆమె ఆయన నక్షత్రం అయిపోయింది. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి, కన్ఫర్మ్ చేసేద్దాం. దానియేలు గ్రంథం 12:3 షార్ట్ కట్లో. సంఘంలో 2 రకాలు ఉంటారు, క్రైస్తవులు 2 రకాలు ఉంటారు. ఎవరు? బుద్ధి లేనోళ్ళు. ఇంకొకరు ఎవరు? నేనంట్ల వాక్యం అంటుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకుల్ని యేసయ్య దేవుడు తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారట. గట్టిగా చప్పట్లు కొట్టాం. యేసయ్య నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు బుద్ధులైనవి, కొన్ని నక్షత్రాలు బుద్ధమైనవి. గత కాలం అంతా అయిపోయింది. ఈ క్రిస్మస్ నుంచి మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అనేక మందిని ఎక్కడ తీసుకురావాలి? మొన్న ఏదో పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందట. నిజమండి. టిక్కెట్ 1000 రూపాయలట. 1000. ఆ స్టార్ అంటే, ఆ స్టార్ వీళ్ళకి పిచ్చట. పిచ్చి. నాకు కూడా పిచ్చి ఒకప్పుడు. ఒక అమ్మాయి ఎంత పిచ్చో కానీ ఆ బుడ్డ కొడుకును కూడా తీసుకెళ్ళిపోయింది సినిమాకి. తీసుకెళ్ళేమైంది? చచ్చిపోయిందండి. చచ్చిపోయింది. కొడుకు ఏమవుతాడో తెలియదు. అలాంటి స్టార్లు ఉన్నారు. సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు. ఆ స్టార్లు అంటే వాళ్ళు కాదు. మనందరం ఎవరు? యేసయ్య నక్షత్రాలు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ కూతురు ఉందే, అది బుల్లి నక్షత్రం. ఇందాక వీళ్ళు పాడారు కదా ఇక్కడికి వచ్చి. నేను అనుకున్నా ఈ నక్షత్రాలు వీళ్ళు కూడా ఉన్నారు లేదు. వాళ్ళిద్దరు బుడ్డోళ్ళు వచ్చి పాడారా? ఆపరాన్న వరకు పాడుతూనే ఉన్నారు. వాళ్ళు యేసయ్యకి బుడ్డ నక్షత్రాలు.
పిల్లరా ఎంత సంబరం పడతాడు యేసయ్య. అబ్బా, యాకోబు గర్భంలో నుంచి ఎన్ని నక్షత్రాలు తీసుకొచ్చానో ఆ నక్షత్రాల్లో మా బాలయ్య కూడా ఉన్నాడు. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఇందా పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు కదా, ఈ నక్షత్రం కొంతకాలం రానా వద్దా అని టచ్లాడుతుందంట. వచ్చినప్పుడల్లా మేము ఇక్కడ ఆగి ప్రార్థన చేసి మనందరం ఆయన పని చేయాలి. చాలామంది ఏమనుకుంటారు, ఎన్ని చర్చలే ఊర్లో. నిజం చెప్పండి, ఈ విసనపేటలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? అందరూ ఆ జ్ఞానులుగా చర్చికి వస్తే మన చర్చలు సరిపోతాయా? మరి మందిరాలు కట్టాలి వద్దా? ఎవరు త్యాగం చేస్తారు? ఎవరు సమర్పించుకుంటారు? ఎవరు పానార్పంగా మారిపోతారు? ఎవరు బలియాగం అయిపోతారు? నేనేం తక్కువ ఉన్నా? నేను పుట్టుకతో క్రైస్తవుని కాదే. విపరీతంగా పూజలు చేసే కోమట్ల కుటుంబాలు పుట్టిన వాడిని. కోమట్లు ఎక్కువ పూజలు చేస్తారు, చేయరా? నేను పేదల ఇంట్లో పుట్టలా. మీరు విజయనగరం శ్రీకాకుళం ప్రాంతంకి వచ్చి భోగివారం అడగండి, అమ్మో వాళ్ళు డబ్బున్నోళ్ళండి, బంగారం వర్తకులండి, వాళ్ళ ఇంట్లో కిలోలు బంగారం ఉంటుంది అంటారు. అది మా వ్యాపారం. 1978 సంవత్సరంలో మద్రాసులో ఇంజనీరింగ్ చేసి విశాఖపట్నం వచ్చి 3 కంపెనీలు పెట్టుకున్నా. మొట్టమొదటి కంపెనీ పేరు మై హోమ్ బిల్డర్స్ వైజాగ్. హైదరాబాద్ మై హోమ్ ఒకసారి స్టార్ట్ చేశాను. రెండో కంపెనీ పేరు మాధవి ఇంజనీరింగ్ కంపెనీ. మాధవి నా భార్య పేరు, ఈవిడి పేరే. ఈమె ఒక కలెక్టర్ కూతురు, ఆమె కూడా డబ్బున్నావిడే. మూడో కంపెనీ పేరు నవోదయ స్టీల్స్ అనే ఫ్యాక్టరీ. 3 కంపెనీలకి మేనేజింగ్ డైరెక్టర్ని. కొన్ని 100 మంది పనివారు నా కంపెనీస్లో పనిచేస్తారు. నాతో పాటు కొంతమంది ఇంజనీర్లు పనిచేస్తారు. అంతమంది పనిచేయటం వల్ల ఆ వ్యాపారంలో లక్షలు సంపాదిస్తాను. మా సాంప్రదాయం ఏంటో తెలుసండి, మా కుటుంబానికి వ్యాపారం చేసి సంపాదించిన లక్షల్లో మాకు నచ్చినంత డబ్బును పక్కన పెట్టి మాకు నచ్చిన స్థలాల్లో దేవాలయం కట్టి ఆ దేవాలయానికి ధర్మకర్తగా ఉంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టులు వస్తే నాకు బాగా డబ్బు వచ్చింది. కేవలం మా అమ్మ చెప్పిన మాట ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టి అక్కడితో ఊరుకోలా. ఆ దేవాలయం పక్కన బోర్డు పెట్టించా, ఈ దేవాలయపు నిర్మాణకర్త ధర్మకర్త భోగి శాంతన నా పేరు ఉంటుంది. యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అదేవిధంగా మీరు ఎప్పుడైనా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దిగితే రైల్వే స్టేషన్ పక్కనే ఒక బ్రహ్మాండమైన ఒక పెద్ద షిరిడి సాయిబాబా ఆలయం ఉంటుంది. అందులోకి వెళ్ళి చూస్తే ధర్మకర్తలకు 2 పేర్లు ఉంటాయి. మొట్టమొదటి పేరు టి సుబ్రహ్మరెడ్డి గారు, మా విశాఖపట్నం ఎంపీ గారు. రెండవ ధర్మకర్తగా భోగి శాంతరావు నా పేరు కూడా మీరు చూస్తారు. ప్రియులారా, ఎందుకు ఈ రాత్రి ఇంత యథార్థంగా రుజువులతో ఆధారాలతో మీకు చెప్తున్నానంటే, గతంలో కూడా నేను భక్తిహీనుని కాదు. కష్టపడి సంపాదించే డబ్బుతో నా తల్లిదండ్రులు నాకు నేర్పిన భక్తి ప్రకారం విశాఖపట్నం ప్రాంతంలో ఎన్నో ప్రాంతాల్లో దేవాలయాలు కట్టి ఎన్నో దేవాలయాలకు ధర్మకర్తగా ఉంటూ ప్రతి సంవత్సరము తీర్థయాత్రలు వెళ్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వెండి బంగారు విగ్రహాలు పెట్టుకుని పూజలు పునస్కారాలు చేస్తూ జీవిస్తున్నాను. నేను ఈరోజు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మారవలసి వచ్చిందంటే, దీనికి అంతటికీ కారణము ఒక యేసయ్య నక్షత్రం. నేను నా కంపెనీలో పనిచేస్తున్న 100 మంది పనివారు, నాతో పనిచేస్తున్న ఇంజనీర్లు, మేమందరం కూడా క్రైస్తవులుగా మారటానికి కారణము ఒక నక్షత్రం, యేసయ్య నక్షత్రం. మమ్మల్ని అందరినీ యేసయ్య దగ్గర తీసుకెళ్ళింది. ఆ నక్షత్రం ఎవరో తెలుసా? ఒక పని మనిషి. ఏం జరిగింది ఇప్పుడు చెప్పనా? వచ్చే సంవత్సరం చెప్పనా? 4 మాటలు క్లోజ్ చేస్తా. అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ అని ఒక ప్రాముఖ్యమైన సెంటర్ ఉంటుంది. దాని పక్కనే డాబా గార్డెన్స్ అనే ఖరీదైన ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం అంతా సెల్ ఫోన్ షాప్స్, బంగారం షాప్స్. ఆ ఖరీదైన ప్రాంతంలో నేను ఒక పెద్ద స్థలం కొన్నాను, చాలా డబ్బు ఇచ్చి.
ఇంజనీర్ కదండి, నా వ్యాపారం కాబట్టి ఆ స్థలంలో ఒక అద్భుతమైన 5 అంతస్తుల భవనాన్ని డిజైన్ చేశా. ఇంజనీర్లు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉంది కాబట్టి అద్భుతమైన 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేశాను. ఇంకో 10 రోజులు దాన్ని ఓపెన్ చేస్తామనగా అది 2000 సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అర్ధరాత్రి ఎవరు ఊహించని రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ పెద్ద 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్ప కూలిపోయి నేలమట్టమే పడిపోయింది. మీరు ఇప్పుడు వైజాగ్ వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి అడిగిన చెప్తారు, ఎస్ పడిపోయిందండి, అది భోగి శాంతారావు గారిది అని చెప్పేస్తారు. ఎప్పుడైతే అంత పెద్ద 5 అంతస్తుల భవనం కూలిపోయిందో చాలామంది ప్రజలు వచ్చేస్తున్నారు. ఆ భవనం కింద ఎంతమంది చనిపోయారో అంటే లక్షల మంది ప్రజలు వచ్చారు. ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయారో వాళ్ళ మధ్యకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ విలేకరులు వచ్చారు. వాళ్ళ మధ్యకి ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, సన్ టీవీలు వచ్చారు. వీళ్ళందరూ చూస్తున్న ఏం జరిగిందంటే ఆ కూలిపోయిన 5 అంతస్తుల భవంతి శిథిలాల క్రింద భాగమున 4 మనుషులు చనిపోలా, బ్రతికుండి ఏడుస్తున్నారు. చూస్తున్న ప్రజలకు భయం వేసి పోలీసులు ఫోన్ చేశారు. వందలాది మంది పోలీసులు వచ్చారు, ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఇదంతా టీవీల్లో చూపిస్తున్నారు. వార్తల్లో చూసిన విశాఖపట్నం కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు ఆ స్థలంకి వచ్చారు. జిల్లా యంత్రాంగం అంతా వచ్చింది, ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఈ కూలిపోయిన 5 అంతస్తుల భవనం యొక్క యజమాని ఎవరు, ఇంజనీరు ఎవరు పేరు బయటకు వస్తుంది? భోగి శాంతారావు. వెంటనే మా ఇంటికి పోలీసులు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. అప్పటి వరకు ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు, ఫైర్ సర్వీస్ వాళ్ళు అంటారు నా దగ్గరికి వచ్చి, సార్ చాలా సమయం నుంచి మేము ప్రయత్నాలు చేస్తున్నాం, ఒక్క డెడ్ బాడీ కూడా రాలేదు, వాళ్ళ ఏడుపులు ఆగిపోయి మేము అనుకుంటున్నాం వాళ్ళు చనిపోయారని. ఇది మనుషుల చేతులతో సాధ్యమయ్యే పని కాదు. నాకు భయం వేసింది. ఇంతలో ఇంకొక అధికారి వచ్చాడు, సార్ పెద్ద పెద్ద యంత్రాలు తెప్పిద్దాం, ఆ యంత్రాల సహాయంతో ప్రయత్నం చేద్దామన్నారు. నేను అన్నాను, తెప్పించండి, నేను డబ్బులు ఇస్తానన్నా. పెద్ద పెద్ద యంత్రాలు వచ్చినాయి. నేను లక్షల మంది ప్రజలు మేమందరం చూస్తుండగా ఆ యంత్రాలతో ప్రయత్నం చేస్తున్నాం. ఆ రాత్రంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క డెడ్ బాడీ కూడా రాలా. మరుసటి రోజు ఏ పేపర్లు చూసినా ఆ పడిపోయిన బిల్డింగ్ ఫోటో నా ఫోటో, పడిపోయిన బిల్డింగ్ ఫోటో నా ఫోటో. మరుసటి రోజు కూడా ప్రయత్నాలు చేసాం, ఒక డెడ్ బాడీ కూడా రాలా. మరుసటి రోజు కూడా అన్ని ఫొటోస్ వచ్చాయి. పిల్లరా, ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసిన రాపేటప్పటికీ అక్కడున్న అధికారులు అన్నారు, నీ కారణం వల్ల, నువ్వు నాణ్యత లేని నిర్మాణం చేయటం వల్ల ఈ 4 మనుషులు చనిపోయారని ఎఫ్ఐఆర్ రాస్తాం, ఆ నేరం అంతా నీ మీద ఉంటుంది అని చెప్పి లక్షల మంది ప్రజలందరూ చూస్తుండగా నా 2 చేతులకి బేడీలు వేశారు. ఇంట్లో చూస్తే నా భార్యకి ఇదంతా చూసి మెంటలు వచ్చింది, పిచ్చిదైపోయింది. నా 2 పిల్లలు ఏడుస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు అన్నం తిన్నారో లేదు కూడా నాకు తెలియదు, ఆకలి ఏడుస్తున్నారేమో. నా భార్య పిచ్చిదైపోయి నాశనం అయిపోతుంది. ఎవరైనా పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తారు నాకు తెలియదు. నా పిల్లలు ఆకలితో మాడిపోయి ఏడుస్తున్నారు. నా పిల్లల్ని ఎవరైనా కాపాడతారా, గుక్కడు అన్నం పెడతారని ఎవరు నాకు అర్థం కావట్లేదు. నేను ఎదురు చూస్తున్నాను, ఎవరైనా నన్ను కాపాడతారేమో. మా అన్నదమ్ములు డబ్బున్నోలే భయపడిపోయి దాక్కున్నారు, నా స్నేహితులు డబ్బున్నోలే వాళ్ళు భయపడిపోయి దాక్కున్నారు. ఎవరు నన్ను కాపాడతారని ఏడుస్తున్నా. అట్లాంటి పరిస్థితుల్లో మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. మా అమ్మ భక్తి గల కోమట్ల కుటుంబంలో పుట్టింది. చిన్నప్పటి నుంచి మా అమ్మ ప్రతిరోజు నన్ను గుడికి తీసుకెళ్తుంది. ఏం చెప్పేది తెలుసా? నాన్న ఈయన మన దేవుడు అంటది. 2వ రోజు ఇంకో గుడికి తీసుకెళ్ళేది, ఈయన మన దేవుడు అంటది. 3వ రోజు ఇంకొక గుడికి తీసుకెళ్ళేది, ఈయన కూడా మన దేవుడు అనేది. చిన్నప్పటి నుంచి నాకు ఎంత ధైర్యం అంటే, నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నా పదిలో, నా కష్టకాలంలో ఏ దేవుడైనా కాపాడుతాడని ఆ భయంకర పరిస్థితుల్లో ఏమని ఏడుస్తున్నానో తెలుసా? ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి, ఏ దేవుడైనా కాపాడండి తల బాదుకొని ఏడుస్తుంటే నిజం చెప్తున్నా, ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఒక్కరు కూడా వచ్చి కాపాడలే. నేను అనుకున్నాను, దేవుడనేవాడు అస్సలు లేడు. ఇదంతా మోసం దాకా అనుకున్న పరిస్థితుల్లో
నా దగ్గర పనిచేస్తున్న ఆ పని మనిషి ఆ లక్షల మంది ప్రజల మధ్యలో ఒక నక్షత్రంలాగా పరిగెత్తుకొచ్చింది, ఒక దేవుని దూతలాగా. మేమందరం చూస్తుండగా, ఆ లక్షల మంది ప్రజలతో పాటు నేను కూడా చూస్తుండగా, ఆ పని మనిషి ఆ కుప్పకు ఊరిపోయిన 5 అంతస్తుల భవనం ముందు మోకాలేసి 2 చేతులు పైకెత్తి యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తుందండి. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? యేసయ్యా, నువ్వు మాట్లాడే దేవుడివి, నువ్వు ఒక్క మాట మాట్లాడితే 4 బతికొస్తారంటది. పైగా అంటది, ప్రభువా నువ్వు భోగి శాంతారావు గారితో మాట్లాడంటుంది. పిచ్చి కోపం వచ్చింది. ఈ క్రైస్తవులు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడు అన్ని అబద్ధాలు చెప్తారు, అసలు మాట్లాడతాడా అనుకుంటున్నాను. రెండోది అంటది, ప్రభువా 2 రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడ తవ్వినా ఏం దొరకట్లేదు, ఎక్కడ తవ్వాలో ఎక్కడ ప్రయత్నం చేయాలో ఆ స్థలాన్ని నువ్వు చూపించంటుంది. నిజంగా యేసుప్రభు చూపిస్తాడండి. మూడోది గంటది, ప్రభువా ఆ స్థలంలో తవ్విన తర్వాత ఆ 4 మనుషులు సజీవులుగా బ్రతికి రావాలని చెప్తుంది. మీరందరూ చప్పట్లు కొట్టారు కానీ నాకు ఒళ్ళు మండిపోయింది. మీరు నన్ను తిట్టుకోండి. నిజంగా యేసుప్రభు మాట్లాడతాడా? నిజంగా యేసుప్రభు ఆ స్థలాన్ని చూపిస్తాడా? నిజంగా 4 బతికొస్తారని నేను అమ్మాయితో ఏమన్నా, ఇదిగో అమ్మాయి, నువ్వు చెప్పినట్లు నిజంగా యేసుప్రభు నాతో మాట్లాడితే, నువ్వు చెప్పినట్లు నిజంగా యేసుప్రభు ఆ స్థలాన్ని చూపిస్తే, నిజంగా 4 బ్రతికొస్తే నేను క్రైస్తవుడిగా మారిపోతానని చెప్పాను. ఇది మత మార్పిడా? ఇంపాసిబుల్. డబ్బు కోసమా? కాదు. వెంటనే మోకాలేసింది. ఆ అమ్మాయి ప్రార్థన ప్రారంభించింది. ప్రభువా శాంతారావు గారితో మాట్లాడు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ లక్షల మంది ప్రజల మధ్య ఆకాశం నుంచి నిజంగానే యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు. ఎస్, ఎప్పుడు నేను ఇలా సాక్ష్యం చెప్తాను అనుకోలే. స్వయంగా ఆయన స్వరాన్ని వింటున్నాను. ఆయన ఏమంటాడంటే, నా కుమారుడా అక్కడే ప్రయత్నించి అంటున్నాడు. నాకు ఏడుపు వచ్చిందండి. నేను అసలు నమ్మలేదుగా. నమ్మని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు మాట్లాడట్లా. ఏడుస్తున్నాను. నేను అంటున్నాను, ఇంకా నాకు అనుమానమే, నువ్వు నిజంగా యేసుప్రభువేనా? నువ్వు నిజంగా యేసుప్రభు అయితే ఎక్కడ ప్రయత్నం చేయాలో, ఎక్కడ త్రవ్వాలో ఆ స్థలాన్ని నువ్వు నాకు చూపించేయ అంటున్నాను. ప్రేమ కలిగిన దేవుడు అందరూ చూస్తుండగా నా ముందరే మట్టిలో నుంచి, భూమిలో నుంచి ఒక గొప్ప వెలుగుని రప్పించాడు. బిల్డింగ్ పడిపోగానే కరెంటు తీశారు, మొత్తం చీకటి. ఆ చీకట్లో ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చింది. నాతో పాటు అందరూ చూసి భయపడిపోతున్నారు. ఆ వెలుగుని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరులు చూసి పరిగెత్తుకొచ్చి ఫోటోలు తీశారు. మరుసటి న్యూస్ పేపర్లో వెలుగు ఫోటో కూడా వచ్చింది. ఇవన్నీ సాక్ష్యం పుస్తకాలు ప్రింట్ చేశాం. మరలే వీలైతే సాక్ష్యం పుస్తకాలు తీసుకొస్తుంది. ఒక పుస్తకం నాకు పిల్లరా, ఆశ్చర్యం అండి. నమ్మలేముగా నిజంగా జరిగిపోయింది. లక్షల మంది ప్రజల మధ్య పత్రిక విలేకరుల సమక్షంలో ఆ వెలుగులో నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడండి. ఏమని తెలుసా? ఇక్కడ ప్రయత్నం చేయి, ఆ 4 మనుషులు బతికొస్తారు అని. ఇప్పుడు చెప్పండి, నేను ప్రయత్నం చేయాలొద్దా? 100కు 100 ప్రయత్నం చేయాలని పరిగెత్తుకెళ్ళా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ సర్వీస్ వాళ్ళు ప్రయత్నించి పడేసిన పనిముట్లుంటే అందులో ఒక గడ్డపలుగు, మీరు గడ్డపలుగు అంటారు కదా, గడ్డపార అంటారు. ఆ గడ్డపలుగు తీసుకున్నా, పరిగెత్తుకొచ్చా. దేవుడు నాతో మాట్లాడు కాబట్టి ఆ వెలుగులో తవ్వుతున్నా. పోలీసులు చూస్తారా చూడరా? 2 పోలీసులు నాకు వచ్చారు సపోర్ట్గా, 2 ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. మేము 5 కలిపి తవ్వుతున్నాం. అందరూ చూస్తున్నారు ఏం జరుగుద్దని చూస్తున్నారు. పిల్లరా, కొంత సమయం అయిన తర్వాత మేము తవ్వుతున్న స్థలం దగ్గర నుంచి ఒక భార్య, ఒక భర్త, 2 చిన్ని పసిపిల్లలు, వీళ్ళు 4 కూడా సజీవులుగా బ్రతికొచ్చారండి. 4 బ్రతికొచ్చారు. మతిపోయింది నాకు. ఆశ్చర్యపోతున్నారు.
వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక విలేకరుల నుంచి ఫోటోలు తీసి ఏ పేపర్లో చూసినా ఆ నలుగురు బతికి వచ్చినట్టు వేశారు. ఇదంతా స్థలంలో చూసిన నా కంపెనీలో పనిచేస్తున్న పని వాళ్ళందరూ, నాతో పనిచేస్తున్న ఇంజనీర్లు 100 మంది పని వాళ్ళు, ఇంజనీర్, మేమందరం కూడా క్రైస్తవులుగా మారిపోయాం. మేమందరం కూడా మారాం. ఆ స్థలంలో ఉన్న కొంతమంది పోలీసులు బాప్టిజాలు తీసుకొని ఇప్పుడు వైజాగ్లో సేవ చేస్తున్నారు. చివరిగా మంచి మాట చెప్పి నేను ముగిస్తా. ఆ కింద నుంచి బతికి వచ్చిన నలుగురు బతికే ఉన్నారు. ఎంతమంది చూడాలని ఆశపడుతున్నారు? ఆశతో చేతులు ఎత్తండి. కాకపోతే వాళ్ళు క్రైస్తవులు కారు, విపరీతంగా పూజలు చేసేవాళ్ళు. ఆ కింద నుంచి బతికి వచ్చిన ఆయన బాగా తాగి విపరీతంగా యేసుపురం బూతులు తిడతాడు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు, కన్స్ట్రక్షన్ చేయటానికి మేస్త్రి, కాంట్రాక్టర్. లక్షలు సంపాదించుకోవాల్సిన మనిషి ఈరోజు లక్షల సంపాదన విడిచిపెట్టి దేవుని సేవకుడిగా మారిపోయాడు. ఇప్పుడు చెప్పండి, సాక్ష్యంకి పిలిస్తే వస్తాడా రాడా? వస్తాడుగా. నెక్స్ట్ ఆ బ్యాచ్ దిగుద్ది, భలే ఉంటుంది. యేసయ్య మహిమ వెంబడి మహిమను చూడొచ్చు. పిల్లరా, ఒక నక్షత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన చేతిలో మనందరం వాడబడతాం. ఏదో విధంగా వాడబడతాం. ఎస్. అందుకని బాలయ్య గారు అనుకో, ఇక్కడ 7 నక్షత్రాలు పెట్టారు. 7 ఉన్నాయి ఇక్కడ. 7 నక్షత్రాలు దేవుని దూతలు. ఎవరండి? దేవుని దూతలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ అధ్యాయం 19వ వచనం. సారీ, చూడండి ఒకసారి, అద్భుతంగా ఉంటుంది. మనందరూ యేసయ్య దూతలు. కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు కూర్చున్న సంగతిని, ఆ 7 సువర్ణ దీప సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు గట్టిగా చప్పట్లు కొట్టు. నీ సంఘానికి నువ్వు ఒక దూతవే. నా యేసయ్యకి నువ్వు ఒక దూతవే. నీ ద్వారా అనేక మంది నా లాంటి వారు దేవుని దగ్గరికి వస్తారు. నీ పిల్లల ద్వారా అనేక మంది యేసయ్య దగ్గరికి వస్తారు. అందుకే దైవజనులు రాశారు, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటి కన్నియు పేరును పెట్టుచున్న వారని. వాటి కన్నియు పేరును పెట్టుచున్న వారని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడని, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడని, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానము
నన్నున్నతో ఆయనే మితిలు లేని జ్ఞానమునతో ఆయనే మితిలు లేని దేవునికి స్తోత్రము గానము మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనమందరము యేసయ్యా పరిశుద్ధుడా నా ప్రాణప్రియుడా నిన్నటి వరకు నాతో పుస్తకాలు లేవు, వేలు కొద్దిగా వచ్చినాయి. ఈ పుస్తకం మీద ఉన్న కవర్ పేజే ఆ పడిపోయిన బిల్డింగ్ ఫోటో. న్యూస్ పేపర్ నుంచి స్కాన్ చేసి తెచ్చాం. నా దగ్గర కెమెరా లేదప్పుడు. నేను ఫోటోలు తీసిన ఊరుకోదు గవర్నమెంట్. వెనక ఉన్న ఫోటోలు అన్నీ కూడా ఆ మిషన్లతో ప్రయత్నించినవి. ఇదిగోండి ఆ వెలుగు వచ్చిన ఫోటో. నేను తీయలేదు, న్యూస్ పేపర్లో వాళ్ళే తీశారు, విలేకరులే దీని మీద రాశారు. మీరు ఎంతమంది కింద నుంచి బతికి వచ్చిన వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఇందులో వాళ్ళ ఫోన్ నెంబర్లు వేసాం, అడ్రస్ వేసాం, వెళ్ళి కాలొచ్చు. దేవుని చిత్తమైతే మీరు మీటింగ్స్ పెట్టుకుంటే పిలవండి, మేము కలిసి వస్తాం, దేవుని ప్రకటిస్తాం. మీరు కూడా నక్షత్రాలు వాడబడతారు. ఈ పుస్తకాలు మళ్ళీ ప్రింట్ చేయాలి వద్దా? చేయాలి కదా. దీని మీద 50 రూపాయలు ఉంటుంది. మాకు అంత అవసరం లేదు, ఎందుకంటే యేసు ప్రభు విరోధులు రకరకాల కామెంట్ చేస్తారు. దీన్ని ప్రింటింగ్ మాకు 28 రూపాయలు అయింది. 2 రూపాయలు చిల్లర తమ్ముడు ఇవ్వలేడు, మురళి 30 రూపాయలు తీసుకుంటాడు. 2 రూపాయలు ప్రింటింగ్ వాడేస్తాం. అర్థమైంది కదా. ఇంకా మీరు ఎవరికైనా మీ స్నేహితులు బంధువులకు ఇవ్వాలంటే 2-4 పుస్తకాలు తీసుకోండి. దేవుడి కోసం 100 రూపాయలు ఖర్చు పెడితే మనం పేదలు అయిపోం. మీ ద్వారా ఆ నక్షత్రం ద్వారా నాలాంటి వారు ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వస్తారు. తమ్ముడి దగ్గర కొద్ది పుస్తకాలు ఉంటాయి. ఒకవేళ అయిపోతే నేను బాలయ్య గారికి పంపిస్తాను. మళ్ళీ ప్రింటింగ్ ఆర్డర్ ఇస్తున్నాం. దేవుడు మనం దీవించిన గాక. మంచిదంటే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మందిరం గురించి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. క్రిస్మస్ మెసేజ్గా యేసయ్య నక్షత్రం గురించి కూడా మాట్లాడాడు. నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. మన పిల్లల్ని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. ఎవరు కంగారు పడద్దు, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం కోసం, సాక్ష్యం కోసం రానున్న రోజులు ఆ కింద నుంచి, బిల్డింగ్ కింద నుంచి బ్రతికొచ్చు, 5 అంతస్తుల భవనం కింద నుంచి లక్షల మంది ప్రజల మధ్య సజీవులుగా బ్రతికొచ్చిన వారిని కూడా చూద్దాం. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. సంఘంలోని ప్రతి ఒక్కరిని వాడుకోబోతున్నాడు. ప్రార్థన, తలలు వంచండి. నన్ను వాడుకో అని ఆశ కలిగిన వారు మోకాలేయండి. దేవా, నా భర్తను వాడుకో, నా పిల్లల్ని వాడుకో, నీ చేతిలో ఒక నక్షత్రం నేను వాడబడాలి. ఇది వాక్యానుసారమే, ఇది అబద్ధం కాదు. ఒక సమరయ స్త్రీని నువ్వు వాడుకున్నావు. ప్రభువా, నన్ను వాడుకోయ్యా, ఈ క్రిస్మస్ నుంచి నన్ను వాడుకో. మాకు లేని రోజులు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రభు నిన్ను వాడుకుంటాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలు వాడుకోబోతున్నాడు. ప్రార్థన. చిన్న పాట అమ్మాయి వాళ్ళు పాడిన తర్వాత ప్రార్థన చేశాక పాట పాడతాం. పరిశుద్ధ దయగల తండ్రి, ప్రేమగల ప్రభా, మేమందరం కూడా నీ చేతిలో వాడబడాలి, మా పిల్లలు వాడబడాలి, మా పిల్లలు వాడబడాలని ఆశతో ప్రార్థన చేస్తున్నాం. ఈ నక్షత్రాలు నీ చేతిలో వాడబడేవి, దానికి సాదృశ్యం. మేము ఎటువంటి విమర్శలు చేయట్లేదు, డిబేట్లు చేయట్లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నాతో మాట్లాడావు. ఇంతకాలము బుద్ధి లేని వారైతే నక్షత్రంలాగా ఉండరని,
బుద్ధి గల వారైతే ఎవరైతే అనేక మంది తిప్పుతారు నక్షత్రాలుగా ఉంటారని చెప్పావు. మమ్మల్ని మా కుటుంబాల బిడ్డలను వాడుకోమని, ఇదిగో తండ్రి మమ్మల్ని దీవించమని. ఒకవేళ సాక్ష్యం పుస్తకాలు చాలకపోతే ప్రింటింగ్ చేస్తున్నాం, మరలా బిడ్డల దగ్గరకు వచ్చేటట్టు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఒక పాట పాడాక ముగించి ప్రార్థన చేస్తాం, ముగించేస్తాం. ఒక్క నిమిషం కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. ఒక్క పాట ఉంది, తర్వాత నేను 2 మాటలు చెప్తా. 2 చిన్న మాటలే చెప్తా. 2 చిన్న మాటలు చెప్పేస్తాను. దేవుడి కొరకు బట్టి దేవుడు మంచి రుచికరమైన భోజనాలు ఉన్నాయి, సమృద్ధిగా కడుపు నిండా తిని వెళ్తారు. కానీ ఒక్క పాట. మీరు త్వరగా రాకపోతే నేనే పాడేస్తా. చెప్తాను, పాడండి. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా. పాట పాడుకొని దేవుని మరిపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఒక్క నిమిషం ఉండండి. అదేంటి నన్ను వదిలిపెట్టి అందరు వెళ్ళిపోతున్నారేంటి? ఉండండి. పిలిచింది నా కోసం అయితే అమ్మా ఉండండి. చిన్న మాట, ఒక్క మాట చెప్పేసి వదిలేస్తాను. ఈ మందిరము నేను డబ్బులు ఎక్కువ కట్టలేదు, డబ్బులు ఎక్కువ ఏం కట్టల. మందిరం కడతంటే నాకు సేవకుల విలువ తెలిసింది, సేవకులు విలువ తెలిసిందనమాట. సేవకులు మందిరాలు కట్టుకునేప్పుడు ఎంత ఇబ్బంది పడతారో తెలిసిందనమాట. నేను ఆషామాషగా ఏం మందిరం కట్టలేదు, దేవుని కనికరంతోనే ఆయన కృప చూపాడు కాబట్టి ఈ మందిరం నేను కట్టగలను. దేవునికి మహిమ ఘనత చెల్లును గాక. ఎవరైనా దేవుని చేత ప్రేరేపింపబడిన వాళ్ళే ఉంటేనే రండి, ఎవరిని బలవంతం కాదు. దేవుడు ఎవరి చేత ప్రేరేపింపబడి ఈ మందిరంలోకి వెళ్ళాలి అని మనసుల్ని, నువ్వు హృదయాల్ని తట్టితేనే రండి. నేను ఎవరిని పిలను, దేవుడే పిలుస్తాడు. ఇక్కడికి ఎవరు రావాలో దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళే వస్తారు. దేవుడు నాకు చెప్పిన విషయం అది. నేను కేవలం ఊరుకుండి దేవుని పని చేస్తూ ఉంటాను. మంచిది. సేవకులందరూ కూడా మంచి మనసుతో నేను పిలిచినప్పుడు సంతోషంగా నన్ను ఒక సహోదరు ప్రేమ చూపించి వచ్చినందుకు మీరందరికీ, సేవకులందరికీ 2 చేతులు ఎత్తి వందనాలు చెల్లిస్తున్నాను. మీ రుణం నేను తీర్చుకోలేను. మీరందరూ లేకపోతే నేను ఇక్కడ నిలబడలేను. దేవుడి కార్యం చూడాలంటే మీరందరూ సహకరించాలి. భవిష్యత్తులో కూడా నన్ను ఎలాంటి అపార్థం చేసుకోండి, నాకు సహకరించండి మీరందరూ కూడా. తర్వాత నా కుటుంబ సభ్యులందరూ కూడా, బంధుమిత్రులందరూ కూడా, ఆత్మీయంగా సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రేమపూర్వకంగా చక్కగా వచ్చారు, నిండు మనసుతో వచ్చారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఆరాధన జరుగుతుంది సాయంత్రము. నేను మార్చి 1 నుంచి ఆ నెలలో ఉంచి ప్రతి నెల 2వ శుక్రవారం, తర్వాత రోజు సెకండ్ సాటర్డే అవుతారు కాబట్టి గొప్ప దేవుని చేత ఏర్పాటు పడ్డ గొప్ప దైవజనులను తీసుకొచ్చేసి ఇక్కడ శుక్రవారం నైటు వాక్యాన్ని వినిపించాలని చెప్పి నాకు ప్రేరేపణ ఉంది. మీరు ఎవరైనా వచ్చేసి బలపడండి, మీరు బలపడండి. మనమందరం కూడా ఎత్తబడి సంఘంలో ఉండేసి పరలోక రాజ్యంలో కలుసుకుందాం. అందరూ కూడా తృప్తిగా భోజనం చేసి వెళ్ళండి. దేవుడు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేశాడని చెప్పి, ఎందుకంటే ఈ మందిరానికి నేను ఇట్లా కడతానని చెప్పేసి, ఎందుకంటే నాది ఇక సమయం చెప్పడానికి సమయం లేదు, కానీ నేను రాను అన్నాను, రారా అని పిలిచాడు. తప్పదు అనేసి నేను అడుగు పెట్టాను. దేవుడే మోషేకి తోడై ఉన్నట్లు, యెహోషువకు తోడున్నట్లు నాకు తోడుంటాయని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఈ మాటలు దేవుడిని ఫలించి ఆశీర్వదించును గాక. అందరూ సంతోషంగా మళ్ళీ ఎప్పుడైనా పిలిచినప్పుడు రండి, చక్కగా భోజనాలు చేసి వెళ్ళి రండి. ఒక్క నిమిషం కూర్చోండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు మన భోగి శాంతారావు గారు ఇస్తారు. ఆశీర్వాదాలు తీసుకుని వెళ్దాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ముగింపు ప్రార్థన తర్వాత నేను కిందకు వస్తాను. ఎవరికైనా వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవాలని ఆశ ఉంటే కింద నేను ఉంటాను, నా దగ్గర రావచ్చు, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. ముగింపు ప్రార్థన. పరిశుద్ధ దయగల తండ్రి, ప్రేమగల ప్రభా, ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధన, క్రిస్మస్ ఆరాధన కలిపి ఈరోజు నాయన మహిమకరంగా జరిగించావు. నీ ప్రజలతో పాటు దాసుని నన్ను కూడా దీవించావు. బాలయ్య గారిని, తన భార్యని ప్రేమించి అభిషేకించి ఈ గొప్ప పనిని నువ్వు చేయించినందుకు వందనాలు. ఇదిగో నీ యందు ప్రేమ కలిగి
వారి కలిగిన దాంట్లో నీ కోసం ఏదైనా చేయాలని ఆశ కలిగి నీ మందిర నిర్మాణం జరిగించేందుకు వందనాలు. ఇచ్చిన పిలుపుని బట్టి, వాగ్దానాన్ని బట్టి ఎవరెవరు నాయన ప్రార్థనకు రావాలో వారందరిని తీసుకుని రండి, వారిని ప్రేరేపించండి. ఎటువంటి చెడ్డ తలంపులు లేకుండా చక్కగా మందిరంలో ఎత్తబడే సంఘములు ఉండేటట్టు సహాయం చేసి గొప్ప ఆశ్చర్యకాలు జరిగించండి. ఈ స్థలంలో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి వారు ప్రతిఫలం పొందాలయ్యా. వాళ్ళ సాక్ష్యం చేపట్టేట్లు మీరు సహాయం చేసి బిడ్డలు దీవించి ఆస్వాదించి కృప చూపించమని మా రక్షకుడు, సజీవుడు, పరమ తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. గట్టిగా చెప్దాం. ఆశీర్వాదం తీసుకుందాం. తలడ వంచండి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈరోజు ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధనకు వచ్చిన మన అందరితోనూ, మన కుటుంబాలతోనూ, మన పిల్లలతోనూ, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతీయ ప్రజలతోనూ, మనం ప్రేమిస్తూ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న మన భారతదేశ ప్రజలతోనూ, ప్రభుత్వాలతోనూ, నాయకులతోనూ, ఇజ్రాయేలుతోనూ, యెరూషలేముతోనూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి తోడు సదాకాలం ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చివరిగా గట్టిగా చప్పట్లు కొట్టి వెళ్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా ప్రార్థన కావాలి రండి, ముందుకు వస్తాను నేను, మీరు ప్రార్థన చేసుకోవచ్చు. పుస్తకాలు కావాల్సిన వాళ్ళు తమ్ముడి దగ్గర కొద్దిగా ఉన్నాయి, మీరు తీసుకోండి. లేకపోతే రేపు మీటింగ్కి వాడతాం.